హాయ్ వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో రైతులు వరి కోతలు చేపడుతున్న సమయంలో భారత వాతావరణ శాఖ ఒక అలర్ట్ జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక తుఫాను ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ముందుగా ఒక ఆవర్తనం ఏర్పడి క్రమంగా అది బలపడుతూ నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడుతూ పశ్చిమం వాయువ్య దిశగా కదులుతూ ఆ తర్వాత మరింత బలపడి తుఫానుగా మారే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. నవంబర్ 26, 27 తేదీల్లో శ్రీలంకకు ఉత్తరం వైపుగా ఇది కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ తుఫాను ప్రభావం దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్పై ఎక్కువగా కనిపించనుంది. ముఖ్యంగా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. అలాగే దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఈ పరిస్థితులను లెక్కలో తీసుకుని రైతులు వరి కోతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే చేపల వేటకు వెళ్ళేవారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం బంగాళాఖాతంలో గాలి వేగం చాలా ఎక్కువగా ఉంది. గంటకి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో చేపల వేటకు వెళ్తే కొంత గాలి ఎదురుగా వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. అందువల్ల ఈ జాలర్లు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక నేటి వాతావరణం వరకు చూస్తే ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా ఎండ వాతావరణం ఉంటుంది. గాలులు బాగానే వీస్తూ ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ఎఫెక్ట్ పెద్దగా కనిపించదు. ప్రయాణాలు చేసేవారికి బాగానే ఉంటుంది. అయితే అర్ధరాత్రి సమయంలో చలిగాలుల తీవ్రత బాగా పెరుగుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.